అంటే దేవా నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యా. 2 మాటలతో తేల్చేశాడు ప్రార్థన. ఇక్కడ ఉన్నటువంటి పరిసయ్యుడేమో అతడు దేవుడితో కూడా, దేవుడు చూడడం లేదా అతడు చేసే పని? దేవుడు అన్ని గమనించడం లేదా? మరి దేవుడితో కూడా చెప్పడం దేనికి? అయ్యా నేను అది చేశాను, ఇది చేశాను, ఇది చేశాను, అది చేశాను అని చెప్పి మొత్తం అరగంట సేపు ప్రార్థన చేశా. దేవుడు అంటున్నాడు నువ్వు పక్కకు పో నాయనా అని అన్నాడు. శంకర్ని ఆయన ఘనపరిచాడు. కారణం ఏంటంటే పలికే మాట హృదయపూర్వకంగా అతడు ఏమై ఉన్నాడో గుర్తెరిగి పలికినట్లుగా దేవుడు శంకర్ని ఘనపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీరు అన్యజనుల వలె వచించి విస్తరించి మాట్లాడవద్దు అని అంటున్నాడు. మనం ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో కూడా దేవుని వాక్యం మనకి స్పష్టంగా తెలియపరచబడుతుంది. మనం దేని కొరకైనటువంటి ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థన దేవునికి హృదయమార మనం పలికేటువంటి మాట దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేదిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి రహస్యమందు చూచే దేవునికి నువ్వు మొరపెడుతున్నావు అన్నటువంటి ఆలోచనతో నువ్వు మొరపెట్టాలి తప్ప నలుగురికి వినబడాలన్నటువంటి వినబడుతుంది, కానీ నీ ప్రార్థన ఎవరిని కనపరుస్తుంది, ఎవరితో సత్సంబంధం కలిగి ఉంది అన్నటువంటి విషయాన్ని కూడా నువ్వు గమనించినటువంటి వ్యక్తి అయిందా. అంత మాత్రమే కాక ఏమంటాడు ఇంకా, మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను, కాబట్టి మీరు ఎలాగ ప్రార్థన చేయుడి. ప్రార్థన ఎలాగ చేయాలో నేర్పిస్తున్నాడు ఇక్కడ. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తమందు పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును. చాలండి. ప్రార్థన ఎలాగ చేయాలో నేర్పిస్తూ ఏమంటాడు, ప్రతి విషయంలో మనం ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు 6వ అధ్యాయం 1వ వచనం నుండి మనం మొదలు పెడితే మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొంది ఉన్నారు అని అంటున్నాడు. 2వ వచనంలోకి వచ్చేసరికి ఏమంటాడు, రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అని అంటున్నాడు. అంత మాత్రమే కాకుండా 6వ వచనంలో అంటాడు, రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అని అంటున్నాడు. 9వ వచనంకి వచ్చేసరికి పరలోకమందున్న మా తండ్రి అని పిలుస్తున్నాడు. ఈ మాటలన్నిట్లో కూడా ఒక్క మాట మాత్రం స్పష్టంగా కనబడుతుంది. అదేంటి అంటే తండ్రి అనే మాట. దేవుడు ఎంత మనకు దగ్గరయ్యాడు అంటే, పాత నిబంధనలో దేవుడు మనకు దేవుడిగానే ఉన్నాడు. క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభుల వారు మనకును అలాగే తండ్రికిని మధ్య ఉన్నటువంటి అగాధమును తీసివేసి దేవుడి లోకమును ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమించినటువంటి ఆ తండ్రి యొక్క ఉద్దేశాలన్నింటినీ కూడా గుర్తు చేస్తూ ఇగో తండ్రికిని అలాగే ఇక్కడ ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి మనిషికిని ఉన్న సంబంధాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు కలుపుతూ ఉన్నాడు. పాత నిబంధనలేమో దేవుడు అని చెప్పని సంబోధించబడినటువంటి మాటలను ఇప్పుడు ఏమని పిలిపిస్తున్నాడు, మనుషులకు ఎంత దగ్గర చేస్తున్నాడు అంటే తండ్రి బిడ్డల యొక్క బంధంతో ఆయన దగ్గర చేస్తూ ఉన్నాడు. ఎంత ఆయన మనకు అవకాశం ఇచ్చిన వాడై ఉన్నాడు. రోడ్డున పోయే ప్రతి ఒక్కరు మనం నానా అని పిలిచామనుకో పిచ్చా చేపలమా అని అంటారు. చాలాసార్లు ఎవరితో మాట్లాడుతున్నాం అనుకో, మనం ఏదన్నా కొద్దిగా బిరుగ్గా ఉన్నాం అనుకో, మీ అన్నను అనుకో లేకపోతే మీ నాన్న అనుకో అని కొంచెం మనకు ధైర్యాన్ని ఇస్తారు. వారు ఇచ్చినటువంటి ఆ ధైర్యం మనకేం చేస్తుంది, వారితో ఇంకొంచెం సహవాసం చేయడానికి మనకు అవకాశాన్ని కల్పిస్తుంది. ఒకప్పుడు దేవుడు అంటే భయపడుతున్నటువంటి మనుషులకి యేసుక్రీస్తు ప్రభువులు వారు ఎలా పరిచయం చేస్తున్నాడు తెలుసా, పరలోకమందున్న మా తండ్రి అని పిలువమంటున్నాడు. ఎంత గొప్ప ఆధిక్యతను దేవుడు మనకిచ్చాడు, ఎంత గొప్ప అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. ఇదిగో కుమారుడైనటువంటి క్రీస్తు మాత్రమే తన తండ్రిని పిలవడానికి అవకాశం ఉన్నటువంటి అర్హత ఉన్నటువంటి ఆ నామమును ఇప్పుడు ఈ కుమారుడు ఏం చేస్తున్నాడు తెలుసా, తండ్రికి నీకును
మధ్యవర్తిగా ఉండి ఆయన తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చిన వాడై నీకును తండ్రికి మధ్యలో ఉన్న అగాధమును తీసివేయుటకు ఆయన ఇప్పుడు అంటున్నాడు, నువ్వేం భయపడవద్దు, ఆయన నీకు తండ్రిగా ఉన్నాడు. నువ్వు పిలిచేటప్పుడు నువ్వేం కంగారు పడద్దు, నువ్వేం టెన్షన్ పడద్దు. నువ్వు పిలిచేటప్పుడు చక్కగా పరలోకమందున్న మా తండ్రి అని పిలువని చెప్పిన అవకాశాన్ని కల్పిస్తున్నాడు. ఎంత గొప్ప ఆధిక్యతను దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. అయ్యో, దేవుడే మనకు తండ్రిగా దగ్గరికి రావడానికి ఇష్టపడుతున్నాడే. మరి కుమారునికి నువ్వు దగ్గరికి వెళ్ళడానికి ఆ అర్హతను పొందగలుగుతా ఉన్నావా? దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉంది అంటే, తండ్రి అని పిలిచి ప్రతి వాడిని ఆయన దగ్గర చేర్చుకుంటాడా అని అంటే ఏమని ఉందో తెలుసా? గలతీయులకు రాసిన పత్రిక 1:12 చూడండి. యోహాను 1:12 తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. చాలండి. పరలోకమందున మా తండ్రి అని పిలవమంటున్నాడు. మరి ఎవరికి ఇచ్చాడు ఈ ఆధిక్యత? ఈ తండ్రి కుమారుల యొక్క సంబంధమును ఎవరికి దేవుడు అనుగ్రహించాడు? ఎవరికి దేవుడు అవకాశమునిచ్చాడు? ఎవరికి దేవుడు ఈ యొక్క ఆధిక్యతనిచ్చాడు అని అంటే ఏమంటాడు? తనను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు, అదండి, తన నామమునందు విశ్వాసముంచు వారికి, ఆయన యందు విశ్వాసముంచే వారికి, ఆయన విశ్వాసులైనటువంటి వారికి, ఆయన మీద నమ్మిక ఉంచిన వారికి, ఆయనతో నేను కూడా అయ్యా నీ మార్గంలో నడుస్తానని ఒప్పుకున్నటువంటి వారికి, ఇదిగో నా కొరకు నువ్వు ప్రాణం పెట్టావు, నేను కూడా నీతో కలిసి జీవించాలనుకుంటా ఉన్నాను, నీ మార్గంలో కొనసాగాలనుకుంటా ఉన్నాను అని నమ్మి బాప్తిసం పొందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ఆయన మాట ప్రకారముగా వెంబడిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో, ఆ మాటకు తగినట్లుగా వారి జీవితాలను అప్పగించుకొని కొనసాగుతున్న వారు ఎవరైతే ఉన్నారో, తన్ను ఎందరు అంగీకరించిరో, ఇదిగో ఈయన నాకు తండ్రిగా ఉండాలి, ఈయన నాకు దేవుడై ఉండాలని ఆశ కలిగి ఆయనను ఎందరూ అంగీకరించిరో అని అంటున్నాడు. అందరు అంగీకరించారా? అందరు అంగీకరిస్తే అందరూ ఇక్కడ. మరి అందరికీ తండ్రి అని చెప్పానని అనుకోవడానికి అవకాశం ఎక్కడుంది? ఏ రోజైనా నీ తండ్రితో నువ్వు సత్సంబంధం కలిగి ఉన్నావా? నీ తండ్రికి నీకును ఉన్నావా బాంధవ్యము, బంధుత్వము, సహవాసము కొనసాగుతా ఉందా? నీ తండ్రి ఇంటికి నువ్వు రావడానికి ఇష్టపడుతున్నావా? దేవుని యొక్క మందిరంలోకి, ఆయన నివసించేటువంటి స్థలములోకి, ఇదిగో నా తండ్రి ఉన్నాడనేటువంటి భయం కలిగి, నా తండ్రి మాటలు వినాలన్నటువంటి ఆసక్తి కలిగి అందరూ రాగలుగుతున్నారా? మరి దేవుడు ఏమంటున్నాడు? తనను ఎందరు అంగీకరించిరో, అంగీకరిస్తే నువ్వు ఇక్కడ ఉండాలి కదా, అనుసరిస్తే నువ్వు ఇక్కడ ఉండాలి కదా. మరి దేవుని యొక్క వాక్యం ప్రకారముగా తనను ఎందరు అంగీకరించిరో. చుట్టం మర్యాదకు ఇస్తే తండ్రికి నీకు సంబంధం కొనసాగుతుందా? ఎలా ఉండాలి? ఒక తండ్రితో బిడ్డలకు ఉన్నటువంటి సంబంధం ఎలాగ ఉండాలి? దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, తనను ఎందరు అంగీకరించారో వారందరికీ నేను తండ్రినై ఉందును అని అంటున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా.
దేవుని అంగీకరించి నమ్మి బాప్తిసం పొందినటువంటి నిన్ను దేవుడు ఘనపరుస్తున్నాడు. దేవుడు ఇస్తున్నాడు గొప్ప ఆధిక్యత. పరలోకమందున్న మా తండ్రి అని పిలవడానికి అవకాశాన్ని ఇచ్చాడు. నిన్నెవరు దూరం చేయట్లేదు. దేవుడు నిన్ను ఇంకా దగ్గర చేసుకోవాలని ఆయన తన నామాన్నే మార్చుకున్నాడు తెలుసా, తన పేరునే మార్చుకున్నాడు తెలుసా. దేవుడు అన్న పేరు నీకు ఒకవేళ ఆయన దూరం చేస్తుందేమోనని ఆయన తండ్రిగా నీ ముందు ప్రత్యక్షం అవ్వాలని కోరుకుంటున్నాడు. నువ్వు పిలిచేటప్పుడు కూడా పరలోకమందున నా తండ్రి అని పిలవాలని కోరుకుంటున్నాడు ఆయన. ఇది బిడ్డలకి ఇస్తున్నటువంటి గొప్ప అవకాశం ఇది. కనుక ఇంత ఆధిక్యత, ఇంత అవకాశమును దేవుడు మనకి ఇస్తా ఉన్నప్పుడు కుమారులుగా మనం ఎంతవరకు దాన్ని సద్వినియోగపరచుకోగలుగుతా ఉన్నాం, ఎంతవరకు ఆయనతో ఆ సంబంధాన్ని కొనసాగించడానికి ఇష్టపడగలుగుతా ఉన్నాం, ఆ తండ్రి యొక్క కార్యమును మనం ఎంతవరకు గుర్తించుకోగలుగుతా ఉన్నాం. ఆ అవకాశం ఇచ్చినటువంటి ఆ దేవుడు ఈ రాత్రి వేళ జ్ఞాపకం చేస్తున్నాడు. తనను ఎందరు అంగీకరించారో వారందరికీ నేను తండ్రినై ఉండుటకు అంగీకరించుచున్నాను. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన తండ్రిగా పిలవాలి అని అంటే, మన కుమారులై ఉండాలి అని అంటే మనలో కూడా కొన్ని గుడ్ క్వాలిటీస్, కొన్ని మంచి లక్షణాలు ఉండాలి. మన తండ్రి గొప్పవాడు అనుకో, ఆ గొప్పవానికి తగినట్టే మన క్రియలు ఉండాలి. అరే ఆయన వాళ్ళ నాన్న మంచోడు, వీడు ఆయన కడుపును చెడబుట్టాడురా అని అనిపించుకోకూడదు కదా. తండ్రి ఎక్కడున్నాడు? పై స్థానంలో ఉన్నాడు. మనం ఎక్కడుండాలి? ఆయనతో అంటుకట్టబడిన వారమై ఉండాలి తప్ప అనేకులతోటి అసహించుకునేటువంటి పరిస్థితులు మనం ఉండకూడదు. ఎందుకంటే పిలువబడ్డాం కదా, తండ్రి కుమారులని సంబంధంలో మనం కలపబడ్డాం కనుక, ఆయన రక్తంలో కడగబడ్డాం కనుక, ఆయన రక్తంతో మనకున్నటువంటి సంబంధమును మనం ఇంకా వృద్ధి చేసుకోవాలి తప్ప ఆయన నామానికి ఏమాత్రం కూడా గణహీనులుగా ఉండటానికి ఆయన ఇష్టపడడానికైనా నిన్ను నన్ను కోరుకోలేదే. నిన్ను నన్ను ఆయన గణపరచాలని కోరుకున్నాడు. అందుకే నీకు ఆయన తండ్రిగా ఉండటానికి ఇష్టపడ్డాడు. ఎంత గొప్ప ఆధిక్యత, అవకాశమును దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనాలు. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు చదువు చాలండి. ఏమంటాడు? ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు, అది మనకి ఇష్టం వచ్చినట్లుగా మనం ప్రవర్తించాం, మనకు నచ్చినట్లుగా మనం ప్రవర్తించాం, మనకు నచ్చినటువంటి వ్యక్తిని మనం గణపరుస్తూ వచ్చాం. ఈ లోకాన్ని గణపరిచినా, ఈ లోకపు క్రియలను గణపరిచినా, ఈ లోకపు అలవాట్లను గణపరిచినా, మనం ఏదైతే ముందుగా పెట్టుకొని ఉన్నామో, దేన్నైతే మనం అనుసరిస్తూ ఉన్నామో, ఏ కార్యమునకు మనం లోబడి ఉన్నామో, ఏ క్రియలకైతే మనం లోబడి ఉన్నామో, వాటన్నిటిని ముందు పెట్టుకొని వాటినే మనం అనుసరిస్తూ వచ్చాం. అది మనము ఒకప్పుడు. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? దేవుని చేత ఎరుగబడిన వారనై ఉన్నారు కనుక బలహీనమైనవి, నిష్ప్రయోజనమునై ఉన్న మూలపాఠముల తట్టు అదండి. అవి ఘనతకు కారణం కాదు. ఆ క్రియలు ఒకప్పటి క్రియలు మనల్ని హెచ్చించినవి ఏమాత్రం కూడా కాదు, మనల్ని ఇంకా తగ్గించినవే కానీ మనం హెచ్చించినటువంటి కార్యాలు, క్రియలు అయితే కానే కావు. మరలా తిరిగి మూలపాఠముల తట్టు తిరగనేలా అని అంటున్నాడు. అంటే కుమారుడు తండ్రి అన్న సంబంధంలో కొనసాగుతూనే మూలపాఠాల తట్టు మనం ఎలా తిరగగలుగుతా ఉన్నాం? మళ్ళీ పూర్వపు స్థితి వైపు మనం ఎలా ప్రయాణించగలుగుతా ఉన్నాం? పూర్వపు ఆలోచనల వైపు మనం ఎలా ప్రయాణించగలుగుతా ఉన్నాం? పూర్వపు తలంపుల వైపు మనం ఎలాగూ కొనసాగలుగుతా ఉన్నాం? అవి మూలపాఠాలు. అయ్యో, ఈ గుణపాఠం వచ్చింది. ఇప్పుడు మంచి వ్యక్తులుగా పరిగణించబడ్డాం. ఇది తండ్రితో నీకు నాకు ఉన్న సంబంధాన్ని దేవుడు
గొప్పదిగా చేశాడు. ఇక దేవుడు అంటే వ్యక్తే నీకు తండ్రిగా ఉండటానికి ఇష్టపడ్డాడే. మరలా తిరిగి మూలపాఠాల వైపు నువ్వు ఎందుకు తిరగలుగుతా ఉన్నావు? ఆ మూలపాఠాలు ఎలాంటివి? మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరిన ఎడల మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గురించి. అదండి దేవుని సేవకుడికి ఉండేటువంటి భయం ఏంటంటే, ఇదిగో భక్తి జీవితంలో కొనసాగుతున్నటువంటి వ్యక్తులు కొనసాగుతూ ఉండగా, ఆ కొనసాగుతున్నటువంటి వారు మరలా తిరిగి మూల పాఠాల వైపు తిరుగుతూ, మరలా తిరిగి పూర్వపు ఆలోచనల వైపు తిరుగుతూ, మరలా తిరిగి లోకం వైపు తిరుగుతూ, మరలా తిరిగి లోక ఆచారాల వైపు ప్రయాణిస్తూ ఉంటే, అపోస్తలుడైనటువంటి పౌలు అంటాడు, నాకు భయం వేస్తుందయ్యా అని అంటున్నాడు. ఎందుకంటే శ్రమ పడ్డాడు కదా, కష్టపడ్డాడు కదా సంఘం కోసం. అయ్యో వారు బాగుండాలి, దేవుడితో సంబంధాన్ని కలిగి ఉండాలనుకున్నాడే. వారి క్రియలు దేవునికి ఇష్టమైనగా ఉండాలని కదా పౌలు గారు బోధించింది. కనుక ఆ గలతీ సంఘముతో చెప్తున్నటువంటి మాట ఏమిటేనంటే, మీరు మరలా తిరిగి మూలపాఠాల వైపు తిరగనేలా అని అంటున్నాడు. ఆయన అంటున్నాడు కదా, ఏమంటాడు? మీరు దినములను, మాసములను, ఉత్సవములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. ఇప్పుడు కూడా లేరా ఈరోజు బాగలేదనే వాళ్ళు? ఇప్పుడు కూడా లేరా ఈ నెల బాగలేదనే వాళ్ళు? ఇప్పుడు కూడా లేదా ఈ సంవత్సరం కలిసి రాలేదనే వాళ్ళు? దేని వైపు మనం ప్రయాణిస్తూ ఉన్నాం? మూలపాఠాల వైపు ప్రయాణిస్తున్నామా? ఇంత బోధ విని ఇంతకాలం విశ్వాసంలో కొనసాగుతూ, ఇంతకాలం భక్తి జీవితంలో కొనసాగుతూ, ఇక తండ్రి అని పిలిచేటువంటి అర్హతను కలిగిన వారమై ఉండి కూడా రాత్రి అయితే దేవుడితో ప్రార్థన చేస్తాం, ఉదయకాలంలో దేవుడితో ప్రార్థన చేస్తాం, మరలా తిరిగి ఈరోజు బాగలేదు పాస్టర్ గారు మరలా తిరిగి ఏ రోజు బాగుందో ఆ రోజు ఏమన్నా కట్ల డబ్బులు మన ఇంట్లోకి వస్తే ఏంటి? దేవుని వాక్యాన్ని ప్రకారంగా మనం నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. మూల పాఠాల వైపు మనం తిరగడానికి దేవుడు ఇష్టపడడం లేదు. ఎందుకనంటే తండ్రి ఏమై ఉన్నాడో కుమారుడు కూడా ఆయనలాగా ఉండాలని కోరుకుంటాడు, కానీ లోకస్తులాగా ఉండాలని కోరుకుంటాడా? తనని అందరు అంగీకరించిరో వారికి తండ్రి అని అంటున్నాడు. మరి మన తండ్రి అని పిలుస్తూ మనం ఆయన అంగీకరించి ఉంటే ఆయన అనుసరించాలి, కానీ లోకాన్ని ఎలా అనుసరిస్తాం? రాత్రి జ్ఞాపకం చేస్తున్నాడు, నువ్వు తండ్రి అని పిలిచే అర్హత నీకుంది అనుగ్రహిస్తే నువ్వు మూలపాఠాల వైపు ఎందుకు తిరగలుగుతున్నావు? నువ్వు మూలపాఠాలకు ఎందుకు అవకాశం ఇస్తున్నావు? నువ్వెందుకు ఈ లోకానికి అవకాశం ఇస్తున్నావు? నువ్వెందుకు లోకం ఆలోచించినట్లుగా నువ్వు ఆలోచిస్తున్నావు? మరలా తిరిగి నువ్వు మూలపాఠాల వైపు వెళ్తున్నావా? మరలా తిరిగి నువ్వు లోకం వైపును ప్రయాణిస్తున్నావా? మరి లోకం వైపు ప్రయాణిస్తా ఉన్నప్పుడు నువ్వు దేవుని అంగీకరించావని ఎలా గుర్తు? నువ్వు దేవుని అంగీకరించి ఉంటే దేవుని అనుసరించాలి కదా. దేవుని వాక్యం ఏమని చదివిస్తూ ఉంది? తనను ఎందరు అంగీకరించిన వారందరికీ నేను తండ్రిగా ఉండడానికి ఇష్టపడుతున్నాను అంటున్నాడు. మరి నీ మూలపాఠాల వైపే తిరిగితే మరి తండ్రిగా పిలవడానికి అవకాశం ఉంటుందా? రాత్రి జ్ఞాపకం చేసుకుందాం, మళ్ళీ మనం పరిశీలన చేసుకుందాం. దేవుడు మనం పిలిచిన పిలుపేంటి? మన యొక్క ప్రయాణం ఎటువైపు? మళ్ళీ తిరిగి మూలపాఠాల వైపు మనం ప్రయాణిస్తుంటే తండ్రి అని పిలిచే అర్హత నీకు లేదు అని అంటున్నాడు ఆయన. మనం పిలవడానికి పిలుస్తాం, నోరుంది కదా అని. ఆయన పలకాలుగా, నాకు నిజముగా మొర్రపెట్టే వరకు నేను సమీపంగా ఉన్నాను అంటున్నాడు. మనం పెట్టే మొరకు సమీపంగా ఉండాలి అంటే మనం ఆయనకు దగ్గరగా ఉన్నవారమై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రతి ఒక్కరం కూడా తల్ల వంచుదాం. ఈ రాత్రి వేళ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు జ్ఞాపకం చేసుకుందాం.